రైస్, చపాతీ ఇలా దేనిలోకైనా అదిరిపోయే రుచితో ఎగ్ కర్రీ కోసం ఇలా ఆయిల్లో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, జీలకర్ర, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లో ఇప్పుడు మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇలా ఎగ్స్కి గార్లు పెట్టుకోండి. ఈలోపు మనకు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా కారము, కొత్తిమీర కాడలు వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత మీకు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో గుప్పెడంత కొత్తిమీరాకు వేసుకుంటే సరే, అదిరిపోయే రుచితో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్, చపాతీ ఇలా దేనిలోకైనా అదిరిపోయే రుచితో ఎగ్ కర్రీ కోసం ఇలా ఆయిల్లో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, జీలకర్ర, ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లో ఇప్పుడు మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇలా ఎగ్స్కి గార్లు పెట్టుకోండి. ఈలోపు మనకు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా కారము, కొత్తిమీర కాడలు వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత మీకు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో గుప్పెడంత కొత్తిమీరాకు వేసుకుంటే సరే. చింతపండు పులుసు వేసిన ఎగ్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.